హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మహీనం కే నామ్. మహీనం కే నామ్ అంటే నెలల పేర్లు. మీకు నెలల పేర్లు ఈజీగా ఉండే చూడండి. జనవరి, హిందీలో జనవరి అంటాము, ఇంగ్లీష్లో జాన్వరి అంటాము, తెలుగులో కూడా జనవరి అంటాము. ఫరవరి, హిందీలో ఫరవరి అంటాము, తెలుగులో ఫిబ్రవరి అంటాము, ఇంగ్లీష్లో ఫిబ్రవరి అంటాము, తెలుగులో ఫిబ్రవరి అంటాము. మార్చ్, హిందీలో మార్చ్, ఇంగ్లీష్లో మార్చ్, తెలుగులో కూడా మార్చ్ అనే అంటాము. అప్రైల్, హిందీలో అప్రైల్ అంటాము, ఇంగ్లీష్లో ఏప్రిల్, తెలుగులో కూడా ఏప్రిల్ అంటాము. మయి, హిందీలో మయి అంటాము, ఇంగ్లీష్లో మే, తెలుగులో కూడా మే అని అంటాం. జూన్, హిందీలో జూన్ అంటాము, ఇంగ్లీష్లో జూన్ అంటాము, తెలుగులో కూడా జూన్ అంటాం. ప్రొనౌన్సియేషన్ చూసారా? జులాయి, హిందీలో జులాయి అంటాము, ఇంగ్లీష్లో జులై అంటాము, తెలుగులో కూడా జులై అంటాం. ఆగస్ట్, హిందీలో ఆగస్ట్ అంటాము, ఇంగ్లీష్లో ఆగస్ట్, తెలుగులో కూడా ఆగస్ట్ అంటాం. నెక్స్ట్ సితంబర్, హిందీలో సితంబర్ అంటాము, ఇంగ్లీష్లో కూడా సెప్టెంబర్ అంటాము, తెలుగులో కూడా సెప్టెంబర్ అని అంటాం. అక్టోబర్, హిందీలో అక్టోబర్, ఇంగ్లీష్లో అక్టోబర్, తెలుగులో కూడా అక్టోబర్ అనే అంటాం. నవంబర్, హిందీలో నవంబర్, ఇంగ్లీష్లో నవంబర్, తెలుగులో నవంబర్. చూసారా? డిసెంబర్, ది పలుకుతాం మనం, ఇంగ్లీష్లో డిసెంబర్, ఇంగ్లీష్లో డిసెంబర్, తెలుగులో కూడా డిసెంబర్. ఓకే కదండి? ప్రొనౌన్సియేషన్ అంతా ఒకేలాగా ఉంది కదా, బాగా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. ఎవరన్నా మహీనుంకి నామ్ అని అడిగితే మీరు ఇలా టకటకా చెప్పేసేయచ్చండి. రాయడం నిదానంగా ప్రాక్టీస్ చేయండి, ఓరల్ మాత్రం బాగా చెప్పేసేసేయచ్చు. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి? మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి? థ్యాంక్ యూ.